హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. పంచతంత్ర కథల్లోకి అందరికీ స్వాగతం. ఇవాళ అనాలోచిత కార్యాల నుండి రుద్రభూపతి కథ చెప్పుకుందాం. ఒక రాజ్యాన్ని రుద్రభూపతి అనే మహారాజు పరిపాలిస్తున్నాడు. రాజకోటలో ఒక అందమైన ఉద్యానవనం ఉంది. అందులో పచ్చని చెట్లు, ఫల వృక్షాలు చాలా ఉన్నాయి. ఆ ఉద్యానవనంలో కొన్ని కోతులున్నాయి. అవి ఆ ఫలాలను తింటూ సరదాగా గడిపేవి. మహారాజు రుద్రభూపతి కుమారుడు ప్రతిరోజు ఆ కోతులతో ఆడుకునేవాడు. పలు రకాల వంటలను ఆ కోతులకు పెట్టేవారు. అదే ఉద్యానవనంలో కొన్ని పొట్టేళ్లు కూడా ఉన్నాయి. కోతులతో పాటు పొట్టేళ్లన్నా కూడా రుద్రభూపతి కుమారుడికి అమితమైన ఇష్టం. రోజు వాటితో కూడా ఆడుకునేవాడు. ప్రతిరోజు పొట్టేళ్లు వంటగదిలోకి వెళ్లి అక్కడి వంటలు తినడం ప్రారంభించాయి. వంటవారికి కోపం వచ్చి పొట్టేళ్లను మండుతున్న కట్టెలతో కొట్టేవారు. ఈ దృశ్యాన్ని ఒక వృద్ధ కోతి చూసి కోతులతో సమావేశం ఏర్పరిచింది. మిత్రులారా, ఈ పొట్టేళ్లు ప్రతిరోజు వంటశాలలోకి వెళ్లి వంటలు తింటున్నాయి. ఈ చర్య వల్ల మీ అందరికీ ప్రమాదం రాబోతుందని నా అంతరంగం చెప్తోంది అంది వృద్ధ కోతి. పొట్టేళ్లు వంటశాలలో ఆహార పదార్థాలు తింటే మాకు ప్రమాదం ఎలా వస్తుంది అని ప్రశ్నించాయి కోతులు. పొట్టేళ్లు వంటశాలలో ఆహార పదార్థాలు తింటే వంటవాళ్లు కట్టెలతో కొడుతున్నారు. ఒకవేళ వారికి కోపం అధికమై వంట వండేటప్పుడు మండే కట్టెలతో కొడితే పొట్టేళ్ల ఒంటిపై ఉన్న ఉన్ని తగలబడినట్టయితే, ఆ సమయంలో పొట్టేళ్లు గుర్రపుశాలలో గాని వెళ్ళినట్టయితే వాటి ఒంటిపై ఉన్న మంటల వల్ల అక్కడి ఎండుగడ్డి తగలబడిపోయి గుర్రాలకు గాయాలవుతాయి. కాలిన గాయాలకు కోతి కొవ్వును ఔషధంగా ఉపయోగిస్తారు. అప్పుడు మిమ్మల్ని చంపి మీ కొవ్వుతో గుర్రాలకు కాలి గాయమైన చోట రాసి వైద్యం చేస్తారు అని వృద్ధ కోతి చెప్పింది. ఈ మాటలను మేము అసలే నమ్మం. ఇక్కడ మేము పంచభక్ష పరమాన్నాలు తింటూ హాయిగా బతుకుతున్నాము. దీన్ని వదులుకొని వేరే ప్రదేశానికి వెళ్లే ప్రసక్తే లేదు అని వృద్ధ కోతిని పరాభవిస్తూ చెప్పాయి కోతులు. చేసేది లేక వృద్ధ కోతి రాబోయే ప్రమాదాన్ని పసిగట్టి తన జాతి సంతతి అంతా తన కళ్ళ ముందే నాశనం అవుతుంటే చూడలేనని భావించి అక్కడి నుండి నివాసాన్ని మార్చుకుని వేరే ప్రదేశానికి వెళ్లిపోయింది. కొంతకాలానికి వృద్ధ కోతి చెప్పినట్టే జరిగింది. వంటవాళ్లు పొట్టేళ్లను కాలుతున్న కట్టెలతో కొట్టగానే వాటి ఒళ్ళు కాలి మంటలొచ్చాయి. అవి బాధతో గుర్రపుశాల వైపు పరుగు తీశాయి. వీటి మంటలకు అక్కడి ఎండుగడ్డి తగలబడిపోయింది. చాలా గుర్రాల ఒళ్ళు కాలింది. గుర్రాల గాయాలు తగ్గాలంటే కోతి కొవ్వుతో వైద్యం చేయాలన్నారు వైద్యులు. మహారాజు రుద్రభూపతి ఆదేశాలతో కోతులను చంపి వాటి కొవ్వుతో కాలిన గుర్రాల గాయాలకు పూసి వైద్యం చేశారు. ఈ సంగతి వృద్ధ కోతికి తెలిసింది. తన జాతిని చంపినందుకు వృద్ధ కోతి రుద్రభూపతిపై పగ తీర్చుకోవాలనుకుంది. వెంటనే అది రంగంలోకి దిగింది. ఒకరోజు కోతి ఒక సరస్సులో దిగకుండానే గొట్టంలో ఉన్న తామర తూడుతో నీళ్లు తాగి దాహం తీర్చుకుంటోంది. సరస్సులో ఒక రాక్షసుడున్నాడు. వానరా, నువ్వు చాలా తెలివైన వాడివి. నీళ్లలో దిగి దాహం తీర్చుకుంటే నిన్ను సంహరించేవాణ్ణి. నీ అదృష్టం బాగుండి గట్టునే ఉండి తామర తోడుతో నీటిని పీల్చుకుని దాహం తీర్చుకున్నావు, బతికిపోయావు అన్నాడు రాక్షసుడు. రాక్షసుడి మెడలో వజ్ర వైఢూర్యాలతో కూడిన అద్భుతమైన హారం ధగధగలాడుతూ కనిపించింది. రాక్షసోత్తమ, నువ్వు ఎంతమందిని తినగలవు అని అడిగింది వృద్ధ కోతి. 100 మందిని తినగలను అన్నాడు రాక్షసుడు. మహారాజుపై తనకున్న పగను తెలియజేస్తూ, రాక్షసోత్తమ, నీ మెడలోని వజ్ర వైఢూర్యాల హారం నాకివ్వు. దాన్ని చూపించి మహారాజు పరివారమంతా ఇక్కడికి వచ్చేలా చేస్తాను. వారందరినీ తిను. మహారాజుపై నా పగ తీరుతుంది అన్నది కోతి. వెంటనే రాక్షసుడు తన మెడలోని హారాన్ని వృద్ధ కోతికి ఇచ్చాడు. వృద్ధ కోతి ఆ హారాన్ని తన మెడలో ధరించి రాజమందిరానికి వెళ్ళింది. ఈ హారం ఎక్కడిది అని అక్కడి వారంతా అడిగారు. ఒక సరస్సు నిండా ఇటువంటి హారాలే ఉన్నాయి. కావలసిన వారు రేపు సూర్యోదయం వేళకు నాతో వస్తే సరస్సును చూపిస్తాను. మీరంతా సరస్సులో దిగి మీకు నచ్చిన హారం తీసుకోవచ్చు అంది వృద్ధ కోతి. మరుసటి రోజు మహారాజు రుద్రభూపతితో పాటు అతని పరివారం మొత్తం విలువైన హారాలను సొంతం చేసుకోవాలని పేరాశతో సరస్సుకు వెళ్లారు. పరివారమంతా సరస్సులో దిగారు. మహారాజు సరస్సులో దిగకుండా వృద్ధ కోతి వారించింది. మహారాజా, మీరు తర్వాత దిగుదురు గాని ముందు మీ పరివారాన్ని కావలసిన హారాలను తెచ్చుకొనివ్వండి అంది కోతి. సరస్సులో దిగిన వారెవరూ పైకి రాలేదు. మహారాజు వీరంతా ఏమయ్యారని ఆశ్చర్యపోతూ అడిగాడు. మీ పరివారాన్నంతా
చెరువులో నివసిస్తున్న రాక్షసుడు తినేశాడు. నువ్వు నా కోతి జాతిని నిర్దయగా చంపేశావు. ఆ బాధ ఎలా ఉంటుందని నీకు తెలియాలనే నీ కళ్ళ ముందే నీ పరివారాన్ని రాక్షసుడికి ఆహారంగా సమర్పించి నీపై పగ తీర్చుకున్నాను అంది వృద్ధ కోతి. ఈ విధంగా తన తెలివితో రాజపరివారంపై వృద్ధ కోతి పగ తీర్చుకుంది. ఈ కథ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ వేసుకోండి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.